ఏమిటి మీరు? ఘనాపాటిని. అమ్మా. కుమ్మరి అంటే అర్థం అవుతుంది, కమ్మరి అంటే అర్థం అవుతుంది, మేదరన్నా అర్థం అవుతుంది. ఉట్టినే ఘనాపాట అనేసి చూరుకుంటే నాకేం అర్థం అవుతుందండి? మీరేం చేసేవారో చెప్పకుండాను టైం ఇట్టాగే వేస్ట్ చేసేస్తారు. ఘనాపాటి అంటే ధాత రాతి రాతిర్ధాత ధాత రాతి సవిత సవిత రాతిర్ధాత ధాత రాతి సవిత రాతి సవిత సవిత రాతి రాతి సవితేదం ఇదం సవిత రాతి రాతి సవితేదం ఆపండి, రాతి ఆపండి. అయ్యో, సూటిగా సమాధానం చెప్పండి అంటే ఒకే ముక్కను పట్టుకుని ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి తిప్పి తిప్పి కొట్టారే. ఘనాపాటి బ్రాహ్మణ్ అంటే ఏదైతే బ్రాహ్మణ్ కాంప్లెక్స్ అండ్ అడ్వాన్స్ వేద టెక్స్ట్ని ఘనం అనే రిసైటేషన్ అంటే ఒక ఇంట్రిన్సిక్ రూల్స్ అండ్ ప్యాటర్న్స్ ఉంటాయి. వేదం చదవడానికి ఒక చాంటింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని ఎవరైతే ఎక్స్పర్ట్ అయిపోయి ఉంటారో వాళ్ళని ఘనాపాటి బ్రాహ్మణ్ అంటారు. జనరలీ వీళ్ళు టీచర్ స్టేజ్లో ఉంటారు, అంటే దే ఆర్ నో మోర్ స్టూడెంట్స్. వాళ్ళు స్కూల్ రన్ చేసుకునే అథారిటీ లేదంటే ఆ బిరుదు వచ్చినప్పుడు అతన్ని ఘనాపాటి బ్రాహ్మణ్ అంటారు. హీఈస్ ఆల్వేస్ ఎ గురు అండ్ నాట్ ఎ స్టూడెంట్. అప్పుడే ఆ బిరుదు వస్తుంది ఘనాపాటి బ్రాహ్మణ్ అనేది. సో అవుట్ ఆఫ్ 4 వేదాస్ అట్లీస్ట్ 1 వేదాలో ఎక్స్పర్టీస్ పొంది ఉండాలి ఘనాపాటి బ్రాహ్మణ్. అండ్ వెల్వర్స్డ్ గణాపాత అంటే ఒక ఫార్మ్ ఆఫ్ చాంటింగ్ వేద. ఈ 4 వేదాస్లో అట్లీస్ట్ 1 వేదాలో ఆ ఎక్స్పర్టీస్ పొందినప్పుడే ఒక బ్రాహ్మణ్ని ఘనాపాటి అనగలుగుతారు. అండ్ ఆల్సో ఘనాపాతి బ్రాహ్మణ్ ఎంత ఎక్స్పర్ట్ ఉంటారంటే ఓన్లీ 2 మెయిన్ వర్డ్స్ని ముందుకి వెనకకి చేసుకుంటూ టోటల్ మీనింగ్ వచ్చేటట్టు ఉంటుంది ఒక మెటఫర్ ఫామ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆడియో వినండి, యూ విల్ గెట్ ఎ బెటర్ ఐడియా. బ్రహ్మాండం దారుదండం దరపిటదరటం దర్పదండాండ్రదండం డింభర్డింభర్డడంభర్డామసిడాసాడంబరోడంబరాఢ్యా తుల్యం తుల్యం వితుల్యం గమగమ కుంకుమలేపితాంగం శుభాంగం ఏతదవే పుణ్యతీర్థే ప్రఘటఘటరవోపాతు నో నారసింహః ఏతదవే పుణ్యతీర్థే ప్రఘటఘటరవోపాతు నో నారసింహః.